ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్ గారు త్వరగా లేవండి. ఫోన్ మాట్లాడండి. ఏంటండి? త్వరగా లేవండి. ఏమైంది? మాట్లాడండి. ఫోన్ మీ అమ్మ. మాట్లాడండి. ఎవరితో మాట్లాడాలి? మాట్లాడండి. మీ అమ్మగారు లైన్ లో ఉన్నారు. మాట్లాడండి. హలో ఇంద్రా. అమ్మా, ఏంట్రా ఇన్ని రోజుల తర్వాత నీకు అమ్మ గుర్తొచ్చిందా? ఎప్పుడో పొద్దున్నే నిద్ర లేవగానే నాకు ఫోన్ చేసేవాడివి. ముందు రోజు విశేషాలన్నీ చెప్పేవాడివి. నువ్విక్కడ లేకపోయినా నీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నా పక్కనే ఉన్నట్టు ఉండేది. అలాంటిదే నాకు ఫోన్ చేయడమే మానేసావు. ఏమైంది నాన్నా? సారీ అమ్మా, కొంచెం బిజీగా ఉన్నాను. పర్వాలేదులే, ఇప్పటికైనా నేను నీకు గుర్తొచ్చాను. ఫోన్ చేసావు. ఎలా ఉన్నావు నాన్నా? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నాన్నెలా ఉన్నారు? అందరం బాగున్నాం. కానీ నువ్విక్కడ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాన్రా. నిన్ను చూడాలనిపిస్తోంది. ఎప్పుడొస్తావు నాన్నా? త్వరలోనే వస్తానమ్మా. నాకు మిమ్మల్ని చూడాలనుంది. నాకు మీతో తనివి తీరా మాట్లాడాలనుంది. నీ ఒడిలో తలపెట్టి నా మనసులో ఉండే బాధంతా నీతో చెప్పుకోవాలనిపిస్తుంది. మనసులోని బాధ ఏంటి నాన్నా? అక్కడ ఏదైనా సమస్య? ఏమైందిరా? అలాంటిదేం లేదమ్మా. మీకు దూరంగా ఉన్నాను కదా, ఆ బాధ గురించి చెప్తున్నానంతే. ఇంకేంటి నాన్నా విషయాలు? అమ్మా, గౌతమ్ ఎలా ఉన్నాడు? నువ్వక్కడ బిజీగా ఉన్నావుగా. వాడికి ఇక్కడ బాధ్యతలు పెరిగిపోయాయి. గౌతమ్ గాడిలో పడ్డాడు. నిజమా అమ్మా? ఇప్పుడు గౌతమ్ని చూస్తుంటే నీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉన్నానని చెప్పలేను, అలా అని బాధపడుతున్నానని కూడా చెప్పలేను. ఏమైందమ్మా? నువ్విక్కడికొచ్చాక మాట్లాడుకుందాం. ఇంకేంటి విషయాలు? సరే అమ్మా, ఇక ఉంటాను. అలాగే నాన్నా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఆలయ గారు, చాలా రోజుల తర్వాత నేను మా అమ్మతో మనస్ఫూర్తిగా మాట్లాడాను. నా మనసులో బాధంతా తగ్గిపోయిందంటే. మీ బాధ తగ్గిపోవాలని ఇలా చేశానండి.